తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లాను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శుక్లాను తెలంగాణకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామాతో ఈ మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను నియమించింది. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్ గా నియమితులైనటువంటి జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు మారిపోయారు. 1952 ఏప్రిల్ 1న యూపీలోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించిన శుక్లా ఇదివరకు మోడీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈయన రుద్రాపూర్లో పాఠశాల విద్య, గోరఖ్పూర్లో కాలేజీ విద్య పూర్తి చేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1983లో బీజేపీలో చేరారు. 1989లో తొలిసారి గోరఖ్పూర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 జూన్ 10న యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2017 డిసెంబర్ 3న కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూలై 5 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణకు బదిలీ అయ్యారు.